శ్రీ ముత్యాలమ్మ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దంపతులచే ప్రత్యేక పూజలు, మహిళలచే కుంకుమ పూజ, విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ పారాయణం గావించారు. అకాడమిక్ రంగంలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన శ్రీ సత్య ఆప్సెట్ సతీష్ జగదీష్ రెడ్డి కుమార్తె సత్తి శ్రీ సత్య 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా ఆమెకు ఘనంగా సత్కారం చేశారు. స్పెషల్ బ్రాంచ్కి చెందిన సింగంపల్లి పేరినాయుడు, సింగంపల్లి లేఖని ఇటీవల గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కాలనీ సభ్యులచే గుర్తింపుగా అభినందనతో సత్కరించారు. ముత్యాలమ్మ నగర్లో ఈ కార్యక్రమాలతో కాలనీ అంతటా పండుగ వాతావరణం నెలకొని అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీ ముత్యాలమ్మ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలలో 4వ రోజులో భాగంగా ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా, పిల్లలందరినీ సరస్వతీ పూజ కార్యక్రమం జరపబడింది. ఇప్పటి వరకు సుమారు 40 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షణలో భాగంగా ఈరోజు మా కాలనీలో మేమందరం కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులు మరియు మమ్మల్ని విరాళాలిచ్చి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పూజా కార్యక్రమాలు సజావుగా సాగడానికి మహిళలు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మాకు అందిస్తున్నారు. వారికి కూడా మా సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా మన కాలనీలో ఉన్నటువంటి పిల్లలలో ఎవరైతే బాగా అత్యున్నతమైనటువంటి విద్యలో రాణించారో వాళ్ళకి చిన్న సత్కారం చేయాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కాలనీలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారి అమ్మాయి సత్యాకి, అలాగే మన పేర్నాయుడు గారి అమ్మాయి లేఖనికి కూడా ఈ చిరు సత్కారాన్ని మన కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే సంవత్సరం మీరు కూడా స్టడీస్లో బాగా రాణించి ఎవరైతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారో, మన కాలనీకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.